మూవీని అనే ఒక రేంజ్ అనిపించింది అన్న నాకు. సినిమా చూస్తున్నంత సేపు నవ్వి నవ్వి చేస్తారన్న. రీసెంట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ దాంట్లో మీరు ఎంత అయితే నవ్వుతారో దానికి మించి నవ్వుతారన్న. సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన సత్య గారు అన్న. సత్య గారు దీంట్లో యాడ్ అయ్యారు కదా, దాని వల్ల మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న. అసలు ఆయన స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఎవడు సీట్ల మీద కూర్చోడు. సో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారన్న. సో యాజ్ యూజువల్ గా వాళ్ళందరూ బాగా చేశారు. సో ఇంతకు ముందు వచ్చిన దానికంటే ఇది మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. అంటే ఓన్లీ ఆర్టిస్టులతోనే కాదండి బాబోయ్, అసలు దయ్యాలతో కూడా సినిమా తీయొచ్చు అనే దాన్ని తీసుకొని దాని వల్ల వచ్చే కామెడీ మాత్రం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరు నమ్మినా నమ్మకున్నా సినిమా మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. చాలా బాగుంది అన్న. 5కి 4.5 ఇవ్వచ్చు ఆ రేంజ్ లో ఉంది. చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. లవ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. కోన వెంకట గారి ఖాతాలో మరో హిట్ వచ్చింది. నిజంగా సీక్వెల్ అంటే ఇలా ఉండాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఏదైతే చూపించారో దానికి అనుగుణంగా ప్రతి పాయింట్ ఏ పాయింట్ మిస్ కాకుండా చేయడం అనేది చాలా రేర్ తక్కువ మంది చేస్తారు. బట్ ఈ సినిమాలో కోన వెంకట గారు వేరే లెవెల్గా యూజ్ చేసుకున్నారు. అక్కడ ఉన్న ఆర్టిస్టులు కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియను ఏం చేయాలి సినిమాకి అనేది ఫుల్ ప్లెడ్జెడ్గా చేశారు అన్నది నా ఒపీనియన్. దానికి రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆ లొకేషన్స్ వాళ్ళు చూపించినప్పుడు ఏ వేలో చూపిస్తారో ఊటీని, అదంతా చాలా అంటే చాలా అంటే చూడ్డానికి చాలా ఎంజాయ్ చేసేలాగా అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే గీతాంజలి 1లో గీతాంజలి గారిని అంజలి గారు రావు రమేష్ గారిని చంపేస్తారు. సో వాళ్ళ కొడుకు రివెంజ్ తీసుకోవడానికి వాళ్ళ కొడుకు ఎవరు అనేది వీళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళని తీసుకొచ్చి ఎలా దెయ్యం చేతే మా నాన్నని చంపేశారు కదా దెయ్యం చేత, సో నేను కూడా అలాగే చేయాలి అనుకుని చేయబోయినప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకుంటారు అనేది స్టోరీ. ఈ స్టోరీలో మనల్ని ఎంత భయపెట్టాలో అంత భయపెడతారు, మనల్ని ఎంత నవ్వించాలో అంతకంత నవ్విస్తారు. ఇందులో మెయిన్ క్యారెక్టరైజేషన్ చెప్పుకోవాల్సిన సునీల్ గారిది, సత్యాబ్రోది. దెయ్యాలతో కూడా ఇందులో ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకోవచ్చా, దెయ్యాలంటే భయపడతాం కదా, వావ్ ఏం చేశారా బాబు అనిపిస్తారు. ఇంకోటి ఇందులో మన రవిశంకర్ గారి క్యారెక్టర్ ఉంటుందన్న. అంటే ఆయన దెయ్యంగా చేసిన దానికన్నా ఆయన వాయిస్ ఓవర్కి వచ్చే భయం షేక్ అయిపోతాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆయన సౌండ్ వస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. కానీ ఇందులో అన్యాయం చేశారన్న ప్రియా ఆంటీ దేవేందన్న మరీ దారుణంగా అనిపించింది నాకైతే. కానీ దెయ్యంగా కూడా చాలా క్యూట్గా ఉన్నారు ఆవిడ. ఆ కళ్ళు ఇలా వైట్ అయిపోతుంటే చూడ్డానికి భయంకరంగా, కానీ బాగున్నారు చూడ్డానికి. క్యారెక్టరైజేషన్స్ ఎవరిని అంటే సినిమాకి హీరో ఒకరు అని చెప్పడానికి లేకుండా చేశారన్న. ఇది మాత్రం చాలా అన్యాయం. హీరోయిన్ అంజలి గారే, కానీ ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ హీరోనే. సత్యం రాజేష్ గారు, శంకర్ అన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్య బ్రో అయితే అసలు మామూలు ఇల్లేసి కాదు, అసలు నవ్వి నవ్వి చచ్చిపోతాం. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ పంచులేస్తారు భయ్యా, ఏం యాక్టింగ్ అంటే ఆస్కార్ కాదు కదా, దాని తర్వాత ఏదన్నా అవార్డులు ఉంటే సత్యాబ్రోకి సునీల్ అన్నకి ఇచ్చేయచ్చు. అసలు మధ్యలో మన పుష్ప డైలాగులు, RRR డైలాగులు అంటే ఇవి ఏదో వాడుకోవాలని కాకుండా, ఏదో వాళ్ళ హైప్ కోసం కాకుండా నవ్వించడానికి వాడారు చూసారా, అక్కడ చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. రేటింగ్ ఇచ్చే అంత స్థాయి మంది కాదు. ఫస్ట్ థింగ్, సినిమాని థియేటర్కి రండి, ఫ్యామిలీతో వచ్చినా కూడా కడుపుబ్బని నవ్వుకుంటారు. బట్ భయం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. బట్ ఓటీటీలో చూడండి. భయపెట్టడం అంటే భయపడుతూనే నవ్వుకుంటామన్న, అంత బాగుంది సినిమా. మనకి ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా కామెడీతో పాటు హర్రర్ మిక్స్ చేశారు. అది చాలా తక్కువ సినిమాలు చేస్తాయి. ఏదో భయపెట్టాలంటేనే చెమటలు పట్టేయాలి అనేలా కాకుండా ఆ చెమటలు కూడా నవ్వడానికి నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోయేలాగా చేయడం అనేది చాలా అది వీళ్ళు చేశారు. నాకు అది నచ్చింది అన్న. చాలా ఉన్నాయన్న, అసలు నవ్వి నవ్వి చచ్చిపోతామన్న, అన్ని ఉన్నాయి. దెయ్యం కూర్చొని ఏడుస్తుంటే ఏయ్ ఆపు, ఇలా కాదు నవ్వేది అని చెప్తాడు. ఆయన చిన్నపిల్లలు ఎలా నవ్వుతారు. అసలు ఏడుపు అంటే ఎవరితో తెలుసా, అమ్మాయి మోసం చేసిన అబ్బాయి అని చెప్పి ఏడుస్తాడన్న, అదైతే వేరే లెవెల్. అసలు ఇలాంటివి అంటే ఏదో చెయ్యాలి కామెడీ అని కాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్లాన్ చేసి నవ్వించడం అనేది చాలా తక్కువ మందికి కుదురుతుంది. అది కోన వెంకట గారు కుదిరింది. సార్ ఆల్ ది కంగ్రాచులేషన్ సార్ మీకు అండ్ మూవీ టీంకి. చాలా అంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ. ఏం నో రివ్యూల్స్, ఏం చేయలేదు సార్. అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఆల్మోస్ట్
కానీ నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది బికాస్ ఒక కాన్సెప్ట్, ఒక కామెడీ, హర్రర్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది సార్. సో నాకు అందువల్ల నచ్చిందని నేను చెప్పను, కానీ సీక్వెన్స్లో అంటే ఏదో తీయాలని కాకుండా ఒక ప్రాపర్ వేలో తీయడం దానివల్ల నాకు బాగా ఎక్కేసింది, కనెక్టివ్. యా.